ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. మనం ఈ మధ్య తాంజూర్ పెయింటింగ్లో పీకాక్, ఎలిఫెంట్ ఇవన్నీ చేసాం కదా. అదే టైప్లో ఇప్పుడు మనం ఇలాంటి రెడీ బ్లౌజ్ మీద, ఇది కొంచెం హెవీ బ్లౌజ్ ఉంది, బ్లౌజ్ రిచ్గా ఉంది కానీ దీనికి ఏమీ వర్క్ చేయించలేదన్నమాట. సో ఈ బ్లౌజ్ మీద ఇలాంటి ప్యారెట్ని బ్యాక్లో పెయింట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఈ డిజైన్ నా దగ్గర లేదు. నాకు ఆన్లైన్లో కూడా దీని డ్రాయింగ్ అంటే అవుట్లైన్ స్కెచ్ దొరకలేదన్నమాట. దానికోసం ఏం చేశాను, స్క్రీన్ ఇలా కొంచెం వైడ్ చేసుకొని, ఇది హాఫ్ ప్యారెట్ కదా, హాఫ్ ఉంది ఈ ప్యారెట్. దానిపైన ఈ ట్రేసింగ్ పేపర్ తీసుకొని, ట్రేసింగ్ పేపర్ చూసారా, ఫస్ట్ ఈ హాఫ్ పెయింట్ డ్రా చేశాను. తర్వాత ఇలా జరిపి మళ్ళీ కరెక్ట్గా సెంటర్ పాయింట్ తీసుకొని ఈ హాఫ్ని డ్రా చేసుకున్నాను. ఆ విధంగా నాకు ఈ స్కెచ్ తయారైంది. సో ఈ ట్రేస్ని మనము బ్లౌజ్ మీద కాపీ చేసుకోవాలి. దానికోసం మనకి ఇలాగా వైట్ ఆర్ ఎల్లో కార్బన్స్ దొరుకుతాయి. సో డార్క్ కలర్ మీద మనం ట్రేస్ చేసుకోవడానికి ఈ లైట్ కలర్ ట్రేస్ పేపర్స్ యూస్ అవుతాయి. సో ఇలా ట్రేస్ చేసుకున్న, సెల్ ఫోన్ నుంచి ట్రేస్ చేసుకున్న ఈ డిజైన్ని ఈ బ్లౌజ్ వెనకాల ఈరోజు పెయింట్ చేద్దాం. ఇక్కడ చక్కగా కనిపిస్తుంది కదా, ఈ మిడిల్లో దీన్ని కాపీ చేశాను. దీనికోసం నేను ఈ చిన్న రింగ్ తీసుకున్నాను, అది సరిపోతుంది. సో ఇలా ఫ్రేమ్ పెట్టేసుకున్నాం. ఈ నార్మల్ కలర్స్, ఫెవిక్రిల్ నార్మల్ కలర్స్ తీసుకున్నాను. సో ఇందులో మనకి ఏది యూజ్ అవుతాయి అనేది చూద్దాం. ఈ లైట్ గ్రీన్, సాప్ గ్రీన్ యూజ్ అవ్వచ్చు, డార్క్ గ్రీన్, ఇంకా లెమన్ ఎల్లో, బ్లాక్. అది కాకుండా మనకి తాంజూర్ స్టైల్ కాబట్టి గోల్డ్, కాపర్, ఈ కలర్స్ అన్నీ యూజ్ అవుతాయి. సో లెట్ us స్టార్ట్. మొదట మనము ప్యారెట్ని చేసేసుకుందాం. దానికోసం ఇలా ఫస్ట్ లైట్ గ్రీన్ తీసుకున్నాను. ఫస్ట్ పేస్, ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, కొంచెం టూ కోటింగ్స్ వేస్తే కానీ మనకి డిజైన్ ఫైన్గా వస్తుంది, లేదంటే బ్యాక్గ్రౌండ్లో క్లాత్ కనిపిస్తుంది. మనకి రౌండ్గా కనిపించాలంటే స్ట్రోక్స్ కూడా రౌండ్గా వేసుకోవాలి. గ్రీన్ చేశాక లిటిల్ బిట్ లెమన్ ఎల్లో తీసుకొని షేడ్ చేసుకోవాలి. లెమన్ ఎల్లో ఈ కింద కొంచెం డార్క్నెస్ కోసం డార్క్ గ్రీన్ తీసుకొని, ఇది డార్క్ గ్రీన్ తీసుకొని కొంచెం షేడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి చేయండి, సో దట్ మనకు ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా నీట్గా ఉంటుంది. అదేవిధంగా బాడీకి కూడా చేసుకోవాలి. అయితే ఈ లైన్స్లో మనకి గోల్డ్ కలర్ వస్తుంది, మెడ దగ్గర గోల్డ్ కలర్ వస్తుంది. తాంజూర్ కాబట్టి వాళ్ళు తాంజూర్ గోల్డ్ ఫాయిల్ స్టిక్ చేశారు. మనం పెయింట్ కాబట్టి ఇలా గోల్డ్ కలర్ తీసుకోవాలి. త్రీ లైన్స్ ఉంది. ఇది ఆరాక దీనిపైన మనము కుందన్స్ అంటించుకోవాలి. సో ఈ ప్యారెట్లో ఈ తోక కూడా మనకి గోల్డ్ కలర్ విత్ స్టోన్స్ వస్తుంది. సో అది కూడా గోల్డ్ కలరే వేసుకోవాలి.
మిడిల్లో లైట్గా గ్రీన్ ఉంది. బ్రష్లో గోల్డ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ గోల్డ్ కలర్ షేడ్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ రెక్క వింగ్స్, సో అది కూడా ఈ గ్రీన్తో చేసేద్దాం. లైట్ గ్రీన్ ఇది. ఇక్కడ లెమన్ ఎల్లో. లైట్గా డార్క్ గ్రీన్ తీసుకొని ఎడ్జెస్లో కొంచెం డార్క్ చేద్దాం. అలాగే ఇక్కడ బాడీకి ఇక్కడ లెమన్ ఎల్లో ఉంది. ఇక్కడ గ్రీన్. తర్వాత మనం అవుట్లైన్ ఇవ్వాలి, సో దట్ మనకి ఏది బాడీ ఏది వింగ్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఈ మధ్యలో అంతా ఒక స్టాండ్లా ఉందన్నమాట, అది మనము గోల్డ్ కలర్ తోటి చేయాలి. ఈ ఫ్లవర్ వాజ్ మధ్యలో అంతా మనకి కుందన్స్ వస్తాయి, కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. గోల్డ్ ఉంది కాబట్టి మన డిజైన్లో ఎక్కడెక్కడ గోల్డ్ వస్తుందో అదంతా గోల్డ్ చేసేద్దాం. చెప్పాను కదా 2 టైమ్స్ వేసామంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సేమ్ ఇదే ప్యారెట్ లాగా ఇది కూడా ఫినిష్ చేసేయాలి. ఇప్పుడు ముక్కు క్రిమ్సన్ రెడ్ తీసుకున్నాను లైట్గా.
సో రెడ్ మీద రెడ్ మనకి కనిపించట్లేదు కాబట్టి లైట్గా ఎల్లో తీసుకొని షేడింగ్ చేయండి. ఇదంతా ఆరనిచ్చి మనము కోన్ వర్క్ అవుట్లైన్ చేసుకోవాలి. కోన్ వర్క్ కాదు, కుందన్ వర్క్. లెట్ ఇట్ డ్రై ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు ఇది ఆరిపోయింది కదా, బ్లాక్ కలర్ బ్రష్ తీసుకొని దీనికన్నిటికీ అవుట్లైన్ వేయాలి. ఈ రెక్కల్లో చిన్న డిజైన్ ఉంది ఇలాగా. ఈ మధ్య మధ్యలో ఎల్లో కలర్ చుక్కలు ఉన్నాయి. ఇప్పుడు మనము కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఈ మధ్య ఫ్యాబ్రిక్ గ్లూ ఇలా కూడా దొరుకుతుంది. ఫ్యాబ్రిక్ గ్లూతో కుందన్స్ అంటించేసుకుందాం. నా దగ్గర ఇలాంటి రౌండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి. చూసారా, ఇలా ఫ్రేమ్తో కలిపి వైట్ కుందన్స్ అన్నమాట. మెడ దగ్గరికి ఇంకొంచెం చిన్న సైజ్ స్టిచ్ చేద్దాం. ఇది సెంటర్లో అంటిద్దాం. సో ఇదండి మనకి నచ్చిన కలర్లో, కాంబినేషన్లో, షేప్స్లో కుందన్స్ అని మనము అంటించుకుంటే మన బ్లౌజు ఈ విధంగా రెడీ అవుతుంది. తాంజూర్ స్టైల్లో ప్యారెట్ పెయింటింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పెయింట్ మీకు నచ్చిందా లేదా, ఇంకా మీ సజెషన్స్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.